గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ ఫర్ ద ప్రజెంటేషన్ సెరమనీ. గ్రేట్ మ్యాచ్ చూసాం ఇప్పటివరకు, ఎస్ఎస్జి వర్సెస్ RM2. ఒకసారి మీకు మీరుగా గట్టిగా క్లాప్స్ ఇచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు BMS ఫర్ కండక్టింగ్ ద BPL మ్యాచెస్. అందరూ ప్రతి మ్యాచ్ బై మ్యాచ్ ఫిట్నెస్ లెవెల్స్ ఎంతమంది బెటర్ చేసుకుంటూ ఉన్నారు, ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి ఫిట్నెస్ లెవెల్స్ కదా. ఎవ్రీ మ్యాచ్లో మనం చూసుకోవాల్సింది ఇదే, మనం మ్యాచ్ బై మ్యాచ్ ఎట్లా ఫిట్నెస్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయో. అండ్ ఈ గ్రేట్ మ్యాచ్ని ఈరోజు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ స్పాన్సర్స్ని మనం రికగ్నైజ్ చేసుకుందాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ విందాం. ఆర్ యూ ఆల్ రెడీ? సో లెట్ us ఇన్వైట్ స్పాన్సర్ ఆఫ్ దిస్ మ్యాచ్, మిస్టర్ సీనియర్ వెల్నెస్ కోచ్ మిస్టర్ రాజేష్ గారు అండర్ ద స్టేజ్. Thank you so much, sir. First of all, thank you so much for BMS Wellness. Thank you BPL. సో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో చాలా హ్యాపీగా ఉంది స్పాన్సర్గా. ఎస్పెషల్లీ RM స్ట్రాంగ్ టీమ్, అదేవిధంగా SSG టీమ్ ఇద్దరు కూడా స్పాన్సర్ అయినందుకు మేము చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాను. మా వెల్నెస్ సెంటర్ ఏంటంటే ఉజ్వల్ వెల్నెస్ సెంటర్ నారాయణగూడలో లొకేట్ ఉందన్నమాట. తాజ్మహల్ హోటల్ పక్కన మనకు లెజెండ్ వెంకటేశ హోటల్లో, లెజెండ్ వెంకటేశ కాంప్లెక్స్లో 4th ఫ్లోర్లో ఉంటుందన్నమాట. సో ఎవ్రీ సింగిల్ డే మేము మోర్ దాన్ 10 years నుంచి సర్వీస్ ఇస్తూ ఉన్నాము. ఎవ్రీ సింగిల్ డే 60 ప్లస్ పీపుల్కి ఎవ్రీ సింగిల్ డే సర్వీస్ ఇస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే మేజర్గా నేను నేను కూడా ఒక 10 kgs వెయిట్ లాస్ అయ్యాను 10 years బ్యాక్. అదేవిధంగా డ్రగ్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ 49 yearsలో ఇప్పుడు నేను క్రికెట్ ఆడగలుగుతున్నాను. అలాంటి ఫిట్నెస్ నేను BMSలో నేను పొందాను. సో అలాంటి ఎనర్జీ అండ్ ఫిట్నెస్ని, అదేవిధంగా హెల్త్ని మేము అక్కడ బెటర్ చేయడానికి, చాలామంది బెటర్ చేయడానికి మేము అక్కడ వెల్నెస్ సెంటర్ అనేది రన్ చేస్తూ ఉన్నాము. సో ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వడానికి కావచ్చు, అదేవిధంగా డైట్ ప్లాన్ ఇవ్వడం కావచ్చు, చాలా స్పెషల్గా అక్కడ గైడింగ్ అనేది, కేరింగ్ అనేది తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా డెఫినెట్గా మీరు BMS వెల్నెస్ని కనుక సంప్రదించగలిగితే డెఫినెట్గా మీకు సపోర్ట్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అఖిల రాజేష్ గారు. ఈరోజు ఈ మ్యాచ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 10 కేటగిరీస్లో ప్రైజెస్ ఉన్నాయి, టాపర్స్ ఉన్నారు. సో అంతకన్నా ముందు మనం న్యూ గెస్ట్గా, అంటే ఫస్ట్ టైం ఈ BPL మ్యాచ్ ఆడడానికి వచ్చిన వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారా? దిస్ ఈజ్ మై ఫస్ట్ మ్యాచ్, BPL గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. యా రండి. రైట్ సార్, జస్ట్ ఇక్కడ మీరు ఈరోజు ఫస్ట్ టైం మ్యాచ్ ఆడుతున్నారు కదా, మీ పేరు సార్? ప్రదీప్ సార్. ప్రదీప్ గారు, ఎన్ని రోజుల తర్వాత మీరు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు? ఆల్మోస్ట్ 3 years అయిపోయింది సార్. 3 years అయిపోయింది. మీరు బయట మ్యాచెస్ ఆడేవాళ్ళ ఇంతకుముందు? అంటే విలేజ్లో ఆడేవాడిని, రెగ్యులర్గా ఆడేవాడిని. ఓకే. సో వాటికి వీటికి ఏం డిఫరెన్స్, మీరు ఇక్కడ ఏం గమనించారు, ఏమనిపించింది? ఈరోజు మ్యాచ్ ఫస్ట్ టైం ఇక్కడ ఆడుతున్నారు కదా, ఇట్లా జెర్సీలో అండ్ సో మెనీ పీపుల్తో కలిసి, డిఫరెంట్ పీపుల్. మంచిగా అనిపిస్తుంది. రెగ్యులర్గా రావాలని అనుకుంటున్నాను. ఇక్కడ రెగ్యులర్గా రావాలనుకుంటారు. ఈ గ్రూప్లో పార్ట్ ఎన్ని రోజులు అయింది మీరు? జస్ట్ ఇవ్వాలి సార్. రాజు సార్ ఉన్నారు కదా, రాజు సార్తో. ఓకే, టుడే ఇస్ ద ఫస్ట్ డే మీది. ఓకే, సూపర్ సార్. వెల్కమ్ టు దిస్ BMS ఫ్యామిలీ. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మ్యాచెస్లో కూడా మీరు ఆడడానికి ఆపర్చునిటీ ఎట్లా మీరు వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? మై నేమ్ ఈజ్ రామకృష్ణరాజు. నమస్తే రామకృష్ణరాజు గారు. సార్, మీరు ఇంతకుముందు క్రికెట్ మ్యాచెస్ ఆడుతూ ఉండేవాళ్ళ? లేదు సార్, యాక్చువల్గా నేను గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ని అండి, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ని. పిల్లల చేత ఆడించడమే కానీ పెద్దగా ఆడింది లేదు. యాక్టివ్గా ఒక 20 years బ్యాక్ ఆడేవాడు. కానీ ఇప్పుడు నేను డయాబెటీస్ తోటి ఈ గ్రూప్లోకి రావడం జరిగిందండి. 1 month అయింది నాకు. ఆల్రెడీ స్టార్ట్ చేసి 1 month అయింది. సో మరి ఎప్పుడు మీరు గేమ్స్ ఆడిచ్చేవాళ్ళు కదా, ఈరోజు మీరు ఆడుతున్నప్పుడు మీ ఫీల్ ఏంటి? ఈ గ్రౌండ్లో ఈ అందరు స్పాన్సర్స్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు రియలీ వెరీ వెరీ హ్యాపీ ఇండీడ్. ఎందుకంటే చాలామందిని మనం చూస్తూ ఉంటాం, విరాట్ కోహ్లీ వీళ్ళందరం చూసి మనం క్లాప్స్ కొడుతూ ఉంటాం. అంటే వీ కుడ్ నాట్ రిప్రజెంట్ ఇండియా, అట్లీస్ట్ వీ కెన్ రిప్రజెంట్ BMS. సూపర్. సో చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి గేమ్స్ ఆడాలని, ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దొరకపోవడం వల్ల అది మిస్ అవుతూ ఉన్నాం. సో వెల్కమ్ టు దిస్ గ్రూప్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ మ్యాచెస్. థ్యాంక్స్ అలాట్ సార్. రైట్ సార్, మీ పేరు? హాయ్ సార్, రంగాచారి గారు. రైట్. సో మీ అందరూ వీళ్ళు మీకు విష్ చేస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు ఈ గ్రూప్లోకి. మీరు ఎన్ని రోజులు అయింది ఈ గ్రూప్లో పార్ట్ అయ్యి? ఈరోజు ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చారు. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? కిట్టు ఇన్వైట్ చేశారా? ఓకే. రైట్. సో ఈరోజు ఇక్కడ మ్యాచ్ ఆడుతున్నారు కదా, ఎలా అనిపించింది గేమ్ ఆడినప్పుడు? చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలాంటి గ్రౌండ్లో ఆడడం, ఈ విధంగా డ్రెస్సెస్ కోడ్ తోటి ఆడడం ఇదే ఫస్ట్ టైం నేను. ఓకే. సో బిఫోర్ మీరు ఆడుతూ ఉండేవాళ్ళ క్రికెట్? 2-3 years అవుతుందండి ఆడి. నేను ఈరోజు మళ్ళీ ఫస్ట్ టైం ఆడడం జరిగింది. ఫస్ట్ టైం ఆడారు. ఆడుతున్నప్పుడు గ్రౌండ్లో ఏంటి మీ ఫీల్ అంటే ఒక హ్యాపీనెస్ అంతే. క్రికెట్ పట్ల నాకు చాలా ప్రేమ, ఆ హ్యాపీనెస్ తోటి రావడం జరిగింది, ఆడడం జరిగింది. రైట్. ఇంకా ఫర్దర్గా మ్యాచెస్ ఆడాలనుకుంటున్నారు ఇక్కడ ఇదే గ్రౌండ్లో? ఆడాలనుకుంటున్నాను. ఎలా ఆడాలి ఏంటి, గ్రూప్లో మీరు ఎలా పార్ట్ అవ్వాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ సీనియర్ వెల్నెస్ కోచ్. వెల్కమ్ టు దిస్ గ్రూప్ సార్.
రైట్, మీ పేరు? భీమరాజ్ సార్. నమస్తే భీమరాజ్ గారు. ఈ గ్రూప్కి మిమ్మల్ని ఎవరు పరిచయం చేశారు? ప్రకాశన్ రాకి. ఓకే, ఇది ఫస్ట్ డే ఈరోజు మీ గ్రౌండ్కి రావడం. మీరు క్రికెట్ మ్యాచెస్ ఆడుతూ ఉంటారా? మీకు ఆడుతుంటా, టోర్నమెంట్లో ఆడుతుంటా. ఓకే, సో ఈరోజు ఈ పీపుల్తో ఆడుతున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి? బాగుంది, ఆడుతుంది. బాగుంది. ఏం నచ్చింది ఇక్కడ? అంటే అందరి మధ్యలో ఇట్లా పెద్ద గ్రౌండ్లో ఆడలే, చిన్న చిన్న టోర్నమెంట్లు ఆడినాయి. ఇప్పుడు ఈ టైం ఫస్ట్ టైం ఇట్లా ఆడుతున్నందుకు జర హ్యాపీనెస్ ఉంది. ఇలా ఆడుతున్నందుకు హ్యాపీనెస్ ఉంది. సూపర్. ఇంకా మోర్ గేమ్స్లో మీకు ఇంకా అర్థమవుతుంది బిఎంఎస్ అంటే ఏంటి, బీపీఎల్ అంటే ఏంటి అనేది. సో ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు దిస్ గ్రూప్. సూపర్ అమేజింగ్. న్యూ గెస్ట్లకు మనం వెల్కమ్ చెప్దాం. అండ్ రోజు ఏదైతే మ్యాచెస్ జరిగాయో RM2 అండ్ SSG1, ఆ ఇద్దరు క్యాప్టెన్స్ నేను ఇన్వైట్ చేస్తున్నాను స్టేజ్ పైకి. బోత్ ద క్యాప్టెన్స్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, యా, ఐ థింక్ ఇద్దరు బెస్ట్గా ఆడారు ఈరోజు. బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. ఎందుకంటే ఆ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు అందరూ లంచ్ చేస్తున్నప్పుడు లంచ్ కూడా ఆపేసి మీ వంకే చూస్తూ ఉన్నారు. సో యూ ఎంటర్టైన్ ద ఆడియన్స్ వెరీ వెల్. సో కాకపోతే ఎవరు బెటర్గా ఆడారు, బెస్ట్గా ఆడారు ఒక్కొక్కసారి చెప్తారు కదా, టైం అది ఆ సిచ్యువేషన్ అట్లా ఉంటుంది. సో ఈరోజు మీ ఎక్స్పీరియన్స్. సో రియల్గా చాలా హ్యాపీగా ఉంది. టేబుల్ టాపర్ తోటి మేము విన్ అవ్వటం. వాళ్ళందరూ చాలా అంటే న్యూ వాళ్ళు ఉన్నారు, అంటే మంచిగా ఉన్నారు. బట్ మిమ్మల్ని వచ్చినప్పుడు నేను కిట్టు సార్ అనుకున్నాను. అక్కడ నుంచి బాడీ లాంగ్వేజ్ అన్నీ సేమ్ అట్లానే ఉన్నాయి. సో చాలా బాగుంది. మా స్ట్రాటజీ ఫస్ట్ మీరు కనుక బ్యాటింగ్ ఇచ్చినప్పుడు ఒక 120 లోపల ఆల్అవుట్ చేస్తే మేము ఈజీగా విన్ అవ్వచ్చు అనేది మా స్ట్రాటజీ. బట్ అది మాకు ఫస్ట్లో బౌలింగ్, ఫీల్డింగ్ అని ఎక్సలెంట్గా బాయ్స్ దే డిడ్ వెల్. మీరు మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల 100 రన్స్కి ఆల్అవుట్ చేయడం, 100 రన్స్లో మాకు సో ఈజీగా మ్యాచ్ ఉంది. బట్ వికెట్లు నిలుపుకోవాలనేది స్ట్రాటజీ. దానికి మహబూబ్ అండ్ వరుణ్ సార్ దేర్ 50 రన్ల పార్ట్నర్షిప్ అక్కడ విన్ అవ్వడంతో ఆల్మోస్ట్ హాఫ్ చేతిలో వచ్చింది. బట్ లాస్ట్లో మళ్ళీ వాళ్ళు లాస్ట్ బంతి వరకు కూడా ఎక్కడ ఫంబుల్ అవ్వలేదు. అండ్ లాస్ట్లో లంచ్ ఇక రిలాక్స్ లంచ్ చేస్తున్నా, ఇక్కడ బాల్ ఈక్వల్గా వస్తున్నాయి. నేను లంచ్ని ఇంకా తీసేసి నేను వికెట్ నిలపడానికి వద్దామన్నంత ఇదిగా ఉంది. సో చాలా బాగా మ్యాచ్ ఎంజాయ్ చేసాం. ఫైనల్గా అంటే బెటర్ పర్ఫార్మెన్స్ మేము చేయడం వల్ల మేము విన్ అవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ గ్రేట్ టీమ్తో అండ్ కిట్టు సార్తో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా బాగా ఆడతారు. తను హాఫ్ సెంచరీ కొట్టున్నారు బిఫోర్ మ్యాచ్ల్లో. సో ఆ ఎక్స్పీరియన్స్తో అండ్ మా టీం కూడా చాలా SSG టీమ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అందుకు మేము విన్ అయ్యామనుకుంటున్నాం. థ్యాంక్ యూ విన్నర్స్ టీమ్. శ్రీను సార్, సార్ మీరు కూడా ఒక ఫ్యూ వర్డ్స్. ఎందుకని ఈరోజు మీరు మ్యాచ్ అంటే మేబీ సో ఎమోషనల్గా రన్నర్ టీమ్ కిట్టు గౌడ్ గారు ఈరోజు క్యాప్టెన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మాటలు రావట్లేరు. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దాం వాళ్ళకి. రైట్. సో నెక్స్ట్ మనము అందరు బాగా ఆడారు. అందులో కొంచెం బెటర్గా ఆడిన వాళ్ళని రికగ్నైజ్ చేసుకుందామా? సో 10 కేటగిరీస్లో రికగ్నిషన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ కేటగిరీ బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ద మ్యాచ్. సో దిస్ అవార్డ్ గోస్ టు మిస్టర్ రాజేష్ గారు. దీన్ని ప్రజెంట్ చేయడానికి రాజేష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. రాజేష్ గారు, సారీ, పాండు ఫ్రమ్ SSG టీమ్. వావ్, కంగ్రాచులేషన్స్ పాండు గారు, కంగ్రాచులేషన్స్. సో రాజేష్ గారు ఇక్కడే ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. రైట్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి రన్నర్ బిట్వీన్ ద వికెట్స్. ద బెస్ట్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళే ఈ రన్నర్ బిట్వీన్ ద వికెట్స్ కేటగిరీలో టాప్లో ఉంటారు. సో అండ్ దిస్ అవార్డ్ గోస్ టు మిస్టర్ యువరాజ్ గారు ఫ్రమ్ RM2. కంగ్రాచులేషన్స్ యువరాజ్. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి హైయెస్ట్ వికెట్ టేకర్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ దిస్ అవార్డ్ గోస్ టు మిస్టర్ సహదేవ్ ఫ్రమ్ RM టీమ్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ సహదేవ్. అండ్ ద హైయెస్ట్ ఫోర్స్ ఆఫ్ ద మ్యాచ్, దిస్ అవార్డ్ గోస్ టు మహబూబ్ ఫ్రమ్ SSG. కంగ్రాచులేషన్స్ మహబూబ్ గారు. Highest sixes of the match, and this award goes to Mr. Pranay from RM. Yeah, congratulations Mr. Pranay. And best bowler of the match goes to Mr. Bharat from SSG.
నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ దిస్ అవార్డ్ యాక్చువల్గా జనరల్గా రన్నర్స్ టీమ్కి వెళ్తుంది, ఎవరైతే ది బెస్ట్గా ఆ టీమ్ని కాస్త హోల్డ్ చేశారో, ముందుకు నడిపించారో. అండ్ దిస్ అవార్డ్ గోస్ టు మిస్టర్ బాబా ఫ్రమ్ ఆర్ఎం. యా సూపర్బ్. అండ్ లాస్ట్ కేటగిరీ బట్ నాట్ లీస్ట్, ఇది లీస్ట్ కాదు, ఇస్ ద బెస్ట్. అందరి డ్రీమ్ ఉంటుంది ప్లేయర్గా, క్రికెటర్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకోవాలని ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ గోస్ టు మిస్టర్ భరత్ ఫ్రమ్ ఎస్ఎస్జి. రైట్, ఇంకా 2 మోర్ స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఏం లేదు, ఎవరైతే గెస్ట్ని ఇన్వైట్ చేశారో ఈ మ్యాచ్లో పార్ట్ అవ్వడానికి అండ్ ఈ గ్రూప్లో పార్ట్ అవ్వడానికి ఎవరైనా గెస్ట్ని ఇన్వైట్ చేసి తను ఆడకుండా సాక్రిఫైస్ చేసి సో అలా అవుట్ స్టాండింగ్గా కూర్చున్న వ్యక్తి. సో ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ సిద్ధు ఫ్రమ్ ఎస్ఎస్జి. కంగ్రాచులేషన్స్ సిద్ధు గారు. హెల్పింగ్ హ్యాండ్స్ గోస్ టు మిస్టర్ సిద్ధు. యా, దీనికి ఏం లిమిటేషన్ లేదు, ఎంతమంది అలా ఉన్నట్టయితే మీరు టోటల్ 11 ప్లేయర్స్కి హెల్ప్ చేయొచ్చు, కొత్త వాళ్ళని మీరు ఇన్వైట్ చేయొచ్చు. వాళ్ళు ఆడుతున్నప్పుడు మీరు వాళ్ళ కోసం మీరు మ్యాచ్ని సాక్రిఫైస్ చేయడం వల్ల మీరు హెల్పింగ్ హ్యాండ్స్ రికగ్నిషన్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి టీమ్ బిల్డర్. సో దిస్ కేటగిరీ ఇస్ వెరీ స్పెషల్ యాక్చువల్గా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గోల్ ఏంటి అంటే ఒకే అంటే కమింగ్ ఫ్యూచర్లో ఎప్పుడో అప్పుడు మీరు ఒక టీమ్ ఆర్గనైజర్ అవ్వాలి, ఒక టీమ్ ఓనర్ అవ్వాలి. సో అలా ఎక్కువ మంది తను హెల్ప్ చేసిన ప్లేయర్స్తో మ్యాచ్లో ఉండడం అది మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ. సో ఆ కేటగిరీలో మిస్టర్ కిట్టు గారు ఉన్నారు ఈరోజు. కంగ్రాచులేషన్స్ కిట్టు గారు. టీమ్ బిల్డర్ కేటగిరీ మిస్టర్ కిట్టు, కంగ్రాచులేషన్స్. కిట్టు గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, 1 minute. ఎవరెవరు ఉన్నారు ఈ మ్యాచ్లో, ఎంతమంది ఉన్నారు? మీరు హెల్ప్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హెల్ప్ చేసిన ప్రణయ్, సహదేవ్, నరేష్, బాబా, హరీష్ ఈరోజు రావట్లేదు. ఇప్పుడు ఈ మ్యాచ్లో 4 people ఉన్నారా? వావ్, గ్రేట్. ఒకసారి కిట్టు గట్టి క్యాప్స్ ఇద్దామా? సో స్ట్రాంగ్గా మీద ఒక టీం తయారు చేయబోతున్నారు. ఐ థింక్ ఈ మ్యాచ్ ఇంకొక 3 matches ఉన్నాయి, ఇది అయిపోయే లోపు మీద ఒక టీం ఫామ్ అయిపోయి నెక్స్ట్ సీజన్ 15లో మీది ఒక టీం ఉండబోతుంది. మీ నేమ్తో జెర్సీ ఉండబోతుంది. ఎక్సైటెడ్గా ఉన్నారా? ఎస్, ఒకసారి కిట్టు గౌడ్ గారికి గట్టి క్లాప్స్ ఇద్దాం. రైట్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మనం మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో కలుద్దాం.